అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు దిస్ థర్డ్ వీడియో. ఈరోజు మనం ఈ ఆఖరి రివ్యూ వీడియోకి అందరికీ స్వాగతం. మనం ఈ రివ్యూ చేసుకునే క్రమంలో ఇప్పుడు మనం ఆఖరి భాగం పార్ట్ 7కి వచ్చేసాం. ఇది 34 నుండి 42వ శ్లోకాల వరకు సాగుతుంది. ఇదే ద ఆల్ సాంక్టిఫైయింగ్ విజ్డమ్ ఇంపార్టెడ్ బై అ ట్రూ గురు, అంటే సద్గురువు చేత అందించబడిన పవిత్రమైన మనలను పవిత్రీకరించే జ్ఞానం అన్నమాట. మనల్ని ఇది శుద్ధీకరిస్తోంది. ఏదైతే మనం గురువు దగ్గర నుండి మనం అందించబడుతోందో, అందజేసుకుంటున్నామో అది దాని గురించి. అయితే 34వ శ్లోక మనకి ఆ యజ్ఞాలన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మనకు జ్ఞాన ప్రాప్తి కానీ ఇదంతా కూడా ఎలా మనకి ప్రాప్తిస్తుంది? అల్టిమేట్ గోల్ ఈజ్ జ్ఞానం. అయితే దానిని ఎలా మనం ప్రాప్తింప చేసుకోవాలి అని అటువంటి ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానంగా పరమాత్మ ఇలా చెప్తున్నారనమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే ఒక ఆచార్యుని పట్టుకో, ఆయన వద్దకు వెళ్ళు, సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్న ద్వారా గురువుకి సేవించడం ద్వారా ఆ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో. ఆ గురువు కూడా ఎలాంటి వాడు అయి ఉండాలి అంటే తత్వదర్శి అయి ఉండాలి. స్వయంగా ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వారే, ఆ బ్రహ్మాత్మైక్య స్థితిని పొందిన వారై ఉండాలి అని చెప్తున్నారన్నమాట. అటువంటి జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఇందులో కూడా మళ్ళీ ఏంటంటే ఆ ఒట్టి స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఉన్నదా అనేది అది చూసుకోవాలన్నమాట. గురువు గారికి ఎట్లా అంటే ఆ క్వాలిఫికేషన్ కూడా చెప్తున్నారు. ఓన్లీ స్క్రిప్చురల్ నాలెడ్జ్ అంటే శాస్త్ర జ్ఞానమే ఉందా, ఓన్లీ అనుభవ జ్ఞానమే ఉందా, లేకపోతే రెండు ఉన్నాయా అనేది చూసుకోవాలన్నమాట. ఆ రెండు ఉన్నవాళ్ళు, అనుభవ జ్ఞానంతో పాటు శాస్త్ర జ్ఞానం కూడా ఉన్నవాళ్ళు నిన్ను ముందుకు తీసుకెళ్తారు. వారికి నువ్వు ఆ ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారం చేయటం, అంటే కంప్లీట్ సరెండరెన్స్. ఇంకా ఆయన మీద డౌట్స్ కానీ ఏమీ లేకుండా సాష్టాంగ నమస్కారం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే ఇంకా నువ్వు కంప్లీట్ సరెండరెన్స్ అన్నమాట ఆయనకి. దాని ప్రణిపాతేనా పరిప్రశ్నేనా, ఎప్పుడైతే నీకు అవకాశం దొరుకుతుందో వినయంతో వినమ్రతతో నీకు ఉన్న సందేహాలని సరిగ్గా క్వశ్చన్స్ అడిగి నువ్వు తెలుసుకొని సందేహ నివృత్తి చేసుకో. అలాగే గురువు గారికి నీకు అవకాశం ఉంటే సేవ చేసుకో. నీకు ఆశ్రమంలో ఉండగలిగితే ఆశ్రమం దగ్గరకు వెళ్ళి నీకు గురువు గారి సేవ చేసుకో. లేకపోతే దూరంగా ఉన్న ఆశ్రమానికి సంబంధించినది ఏదన్నా కావాలి అంటుంటే అటువంటి సేవ చేసుకోవచ్చు. ఏ సేవ లేకపోయినా, నీకు అది లేకపోయినా నువ్వు ఆ ధ్యాన ముద్రలో ఉన్నప్పుడు గురువు గారిని తలుసుకొని ఆయన్నే నీ హృదయంలో స్థాపించుకొని అలా కూడా నువ్వు సేవ చేసుకోవచ్చు. ఇలా చేసి నువ్వు జ్ఞాన ప్రాప్తిని పొందవచ్చు అని చెప్తున్నారనమాట. తర్వాత అలా నేర్చుకున్నందువల్ల మనకి ఏమవుతుంది అంటే యజ్ఞాత్వ నా పునర్మోహమేవం యాస్యసి పాండవ. ఏం జరుగుతుంది అట్లా చేసినప్పుడు అంటే, ఓ అర్జున, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో, ఇప్పుడు చెప్పబడిన ఏ జ్ఞానాన్ని నువ్వు గురువు నుండి అయితే పొందావో, ఏ జ్ఞానం చేత అయితే నువ్వు మళ్ళా మోహాన్ని పొందవో, అంటే అక్కడ ఏంటి సీన్ అంటే అర్జునుడికి తన బంధువులను నేను వధిస్తున్నాను అన్న మోహం ఉంది. తన దాన్ని బట్టి మనకి ఇక్కడ మోహం గురించి కూడా చెప్తున్నారనమాట. మళ్ళీ ఆ భ్రమలోకి వెళ్ళవు, ఆ మోహంలో పడవు నువ్వు. అటువంటి జ్ఞానం నీకు ఆ ప్రాప్తిస్తుంది. అంటే మళ్ళీ ఆ మనకు ఈ వచ్చే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తూ వస్తున్నారనమాట. నేను ఎందుకు చెయ్యాలి అని ఎవరికన్నా ప్రశ్న వస్తే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఇంత కష్టపడి నేను చేస్తున్నాను కదా, దానికి నాకు ఫలితం ఏం వస్తుంది అంటే నువ్వు మళ్ళీ నా భ్రమంలో పడవు. నీకే సాధన లేనప్పుడు ఆ ఒక గురువు దగ్గర అభ్యాసం చేయనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంతవరకు నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ సేమ్ ఓల్డ్ అటాచ్మెంట్స్, అది వస్తువులతో అయి ఉండొచ్చు, మనుషులతో అయి ఉండొచ్చు, ఏదైనా కూడా ఆ భ్రమలో ఇరుక్కోవటం అనేది జరుగుతుంది. వేరాస్ నువ్వు ఆ జ్ఞాన ప్రాప్తి ఏదైతే నేను చెప్తున్నానో అది ప్రాప్తించినప్పుడు నువ్వు ఇంకా వెనక్కబడిపోవటం ఉండదు. ఆత్మ పదార్థమైన నీ యందు ఆ చూడగలవు.
అందరినీ కూడా. అంటే ఇప్పుడు ఆ జ్ఞాన స్థితి ఎప్పుడైతే నీకు ప్రాప్తిస్తుందో ఏం జరుగుతోంది అక్కడ అంటే, నువ్వు ఆత్మ పదార్థానిగా నువ్వు చూసుకుంటున్నావు. అందరూ నీలోనే ఉన్నట్టు నువ్వు చూడగలుగుతున్నావు. అట్లాగే నాందు కూడా నువ్వు చూడగలుగుతున్నావు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనలో ఆ అజ్ఞానం అనేది నశిస్తోందో అంతా మనం బ్రహ్మముగా దర్శిస్తున్నాము. ఆ బ్రహ్మమును దర్శించిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు అని చెప్తున్నారనమాట. అది అక్కడ ఆ జ్ఞాని స్థితి మనం ఎలా జ్ఞానం ఎలా ప్రాప్తించుకోవాలి, ప్రాప్తించుకుంటే మనకి ఎంత గొప్పగా మోహంలో పడిపోవటం అనేది చాలా ఈజీ. అందులో నుండి మన ఇది కాపాడుతుంది అంటే ఇంకా ముందుకు వెళ్ళటమే కానీ మనకి ఇంకా వెనక్కి పడిపోవటం ఉండదు. ఇంకా జ్ఞానం యొక్క మహత్యాన్ని ఇంకా చెప్తున్నారనమాట. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అంటే నువ్వు పాపులందరికంటే మహాపాపివే అయినా సరే ఆ పాపాన్నంతా జ్ఞానం అనే నావలో నువ్వు ఆ, నావ చేత నువ్వు దాటగలవు అర్జున అని చెప్తున్నారు. ఇక్కడ అపి చేత్ అన్న పదాలు ఏంటంటే అసంభవం, ఇట్స్ ఇంపాసిబుల్ అయిన దానిని కూడా మనం అంగీకరిస్తూ చెప్తున్నారనమాట. అంటే నువ్వు పాపి అనట్లేదు, నువ్వు బై ఆల్ మీన్స్ అర్జునుడిని పాపి అనట్లేదు. ఒక్కవేళ అయినా సరే కూడా ఎట్లా జ్ఞానము అనే ఆ నావ పట్టుకుని నువ్వు ముందుకెళ్ళగలవు అని చెప్తున్నారు అనమాట. మనం ఎవరినైతే ఈ పాపాత్ములు అని ముద్ర వేస్తున్నామో వారికి కూడా శాస్త్ర గ్రంథాలు చదివే అర్హత ఉంది. వారు ముందు చెప్పిన విధంగా జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకొని ముక్తిని పొందవచ్చు అని జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ తన బిడ్డల మీద ఈ శ్లోకం ద్వారా ఆయనకి ఎంత అపారమైన ప్రేమ ఉందో చూపిస్తున్నారు. ఆయనకి ఎటువంటి భేదము లేదు, మనకు కూడా ఉండకూడదు. ఆయనకే లేనప్పుడు మనకెందుకు వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని లేబుల్ చేయటం మనం కూడా మానేయాలి. ఆయనే సాక్షాత్తు నువ్వెంత పాపిష్టి వాడివైనా సరే అందరిలోకి ద వర్స్ట్ అయినా సరే కూడా నీకు కూడా ఛాన్స్ ఉంది. నువ్వు కూడా ఆ జ్ఞానం అనే నావ ఎక్కితే దాటగలవు, ఆ సముద్రాన్ని దాటగలవు, ఆ జ్ఞానపు సముద్రాన్ని, ఆ మోహము అనే సముద్రాన్ని దాటగలవు అని చెప్తున్నారు. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. యథైధాంసి సమిద్ధోహో అగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అంటే అర్జున ఎట్లా అయితే బాగా ప్రజ్వలిస్తున్న అగ్ని కట్టెలను భస్మం చేస్తుందో అలాగే జ్ఞానము అనే అగ్ని సమస్త కర్మలన్నిటినీ కూడా భస్మం చేస్తుంది. అదే కదా అంతకు ముందు కూడా మనం తెలుసుకుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అంటే మనం ఈ జన్మలో తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మ ఫలాలని తప్ప, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞానం అనే అగ్ని ప్రారబ్ధ కర్మని కాదు, ఈ ఆ మిగతా కర్మలు ఏదైతే ఉన్నాయో మనకి ఆ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, వీటిని అన్నిటినీ కూడా దగ్ధం చేస్తుంది. అవి పాప కర్మల వల్ల వచ్చిన ఫలితం అయి ఉండొచ్చు, పుణ్యకర్మల వల్ల ఫలితం అయి ఉండొచ్చు, అన్ని కూడా భస్మం చేస్తుంది. దాని వెనక ఉన్న అజ్ఞానాన్ని నశింపజేస్తోంది. కాబట్టి దానికి సంబంధించిన ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో అవి కూడా నాశనం చేస్తోంది. ఎందుకంటే మనకి బాటం లైన్ ఏం జరుగుతోంది అంటే మనలో ఉన్న అజ్ఞానం నశిస్తోంది. ఒక మనలో ఉన్న ఈ క్రోధంతో చేసే చర్యలు ఏమిటి, నా క్రోధాన్ని నేను అధిగమించాను, దానికి సంబంధించిన కర్మలన్నీ కూడా నేను భస్మం చేసుకుంటున్నాను. లోభంతో నేను కొన్ని చర్యలు చేశాను, దానికి కర్మలు క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ జ్ఞానం వచ్చింది, నాలో లోభం నశించింది, సో దానికి సంబంధించిన కర్మలన్నీ కూడా నేను ఆ నాశనం చేసుకున్నాను. ఎందుకంటే ఆ జ్ఞానము అనేది నాకంత అందులో ఇవన్నీ నాలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా భస్మం అయిపోయాయి అని చెప్తున్నారనమాట. కాబట్టి దానిని ఈ ఇక్కడే మనకి మన కర్మల గురించి చెప్పారు. పురుషాకార కర్మ, ప్రారబ్ధ కర్మ, పరారబ్ధ, ప్రహదార కర్మల గురించి ఈ శ్లోకంలోనే మనకి పరమహంస యోగానంద గారు వివరణ ఇచ్చారు. అయితే ఇందులో ఈ ప్రారబ్ధ కర్మ అనేది ఏంటి అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్డ్ అది. ఇప్పుడు మనకి ఆ ఏఐ టెక్నాలజీ, ఏఐ కాదు, ఇప్పుడు మనకి ఏదైనా సినిమాలో చూసినప్పుడు
ఇప్పుడు రీసెంట్ గా వచ్చే సినిమాల్లో చూపిస్తున్నారు ఇది. మనకి ఒక పొలిటీషియన్ ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి మీటింగ్ జరుగుతోంది స్టేజ్ మీద. తనకి ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైన టెర్రస్ మీద ఎక్కడో ప్రోగ్రామ్ చేసి ఒక గన్ని పెడతారు. అక్కడ అంటే అక్కడ ఎవరిని షూటర్ ఎవరో తెలియకుండా ఆ గన్ ఒకటే ఉంటుంది, ఆ షూట్ చేసేవాడు కానీ ఎవరు ఉండరు అక్కడ. అది ఆల్రెడీ ఏ టైంకి ఆ ఆ బుల్లెట్ అనేది వెళ్ళాలి అనేది ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఆ వ్యక్తి కరెక్ట్ గా ఎక్కడో మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఆ కరెక్ట్ టైంకి అది బుల్లెట్ తగులుతుంది. అది ప్రోగ్రామ్ చేసింది. అలాంటిదే ప్రారబ్ధ కర్మ కూడా. మనకి ఆ టైంకి ఆ కర్మ జరగాలి అనేది ప్రీ ప్రోగ్రామ్డ్ గన్ లాంటిది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే మీటింగ్ లో ఉన్నాడో, పొలిటీషియన్ అనుకుందాం, పొరపాటున తను చదివే పేజ్ కానీ ఆ మీటింగ్కి ఏదైతే చదువుతున్నాడో ఆ పేజ్ కింద పడింది. ఆ టైంకి పడినప్పుడు కింద వంగాడు, వంగి ఆ పేపర్ తీసుకోబోయాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ బుల్లెట్ తన మీద నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి అది అంటే, అక్కడ ప్రారబ్ధ కర్మకి ఫలాన్ని ఇచ్చింది, కానీ ఈ వ్యక్తి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ బుల్లెట్ వెళ్ళినందువల్ల తనలో ఒకలాంటి మానసిక చంచలత, భయం రావచ్చు. అమ్మో ఇదేంటి ఇలా జరిగింది అని అనుకోవచ్చు. ఆ బుల్లెట్ ఏదైతే ఫోర్స్ తో వెళ్ళిందో ఆ ఫోర్స్ తన శరీరం అనుభూతి చెందొచ్చు కొంతవరకు, అంతవరకే. కానీ ఎంతవరకు ఆ చావు జరగలేదు కదా. అలా జరిగినప్పుడు ఆ సినేరియో ఎందుకు చెప్తున్నానంటే, ప్రారబ్ధ కర్మ ఉంది, అది ఆల్రెడీ జరగాల్సి ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి నిత్యము మనం ధ్యానిస్తామో, ఎప్పుడు ఆయనలోనే లీనమైపోయి ఉంటామో, శ్రీకృష్ణ పరమాత్మ మనకు అర్జున కురుక్షేత్ర యుద్ధంలో చూస్తే అంతా జరిగింది ఆయన లేలే. ఆయన గనక లేకపోతే, ఆయన జోక్యం చేసుకోకపోతే అర్జునుడు ఎప్పుడో మరణం సంభవించేది తనకి. ఆయన ఉండి దగ్గరుండి అక్కడంతా నడిపించారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సుప్రీం పవర్. ప్రారబ్ధ కర్మ ఉంది, బట్ దేర్ ఈజ్ హైయెస్ట్ పవర్. ఆ హైయెస్ట్ పవర్ ని పట్టుకుంటే మనకి ఏది కరెక్టో అది జరుగుతుంది. ఇట్ కుడ్ బి డెత్, మనం చచ్చిపోవటమే కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ మనకు చేయవలసింది ఏంటంటే, ఈ యజ్ఞాలలో మనం ఏదైతే మనం గట్టిగా పట్టుకోగలమో పట్టుకొని ఆ భగవంతుడిని నిత్యం మన మనస్సులో ఉంచుకోవటమే, ఆయనలో లయం అయిపోవటమే మనం చేయవలసింది. ఇంకా డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్స్, నథింగ్. అది. అయితే 38వ శ్లోకం. అందుకే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇక్కడ ఏమంటున్నారంటే, జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు ఈ లోకంలో అసలు ఏదీ లేదు. ఈ జ్ఞానాన్ని యోగ సిద్ధిని పొందిన వాడై తానే కాలక్రమంగా ముముక్షువు తనయందు పొందును. ఇక్కడే మనం చెప్పుకున్నాం కదా, కాలక్రమేణా అంటే క్రమక్రమంగా అది జరుగుతుంది. ఆ యోగ సిద్ధి పొందిన వాడికి ఈ జ్ఞాన సిద్ధి జరుగుతుంది. బాహ్య కర్మలు ఈ పాప పుణ్యాల ఫలాన్ని కలగజేస్తాయి, కానీ జ్ఞానం అన్ని కర్మలని వాటి ఫలాన్ని అంతా కూడా శుద్ధి చేసే పరమ పావనమైనది, పవిత్రమైనది అని చెప్తున్నారు. మనకి ఎంతో ఈ జ్ఞానం గురించిన ఆ డీప్ అండర్స్టాండింగ్ మనకి ఈ శ్లోకాల్లో ఇస్తున్నారు. అది కర్మయోగం ద్వారా క్రమంగా ఒక యోగికి సిద్ధించుకుంటాడు. ఆయన రోజు ప్రాణాయామ చేసి చేసి చేయగా 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 ఆ జ్ఞాన సిద్ధి అనేది వస్తుంది. ప్రతి దాంట్లో తను చూసే ప్రతి దాంట్లో కూడా ఆ వెనక ఉన్న ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అవుతాడు. కానీ ఆ బాహ్యంగా జరిగే ఏదైతే తంతు ఉంటుందో, ఒక వ్యక్తి ఆ ఎమోషనల్ రెస్పాన్స్ కానీ, ఏదైతే ఆ పిక్చర్స్ ఏవైతే నడుస్తున్నాయో, ఇంట్లో అయి ఉండొచ్చు, వర్క్ లో అయి ఉండొచ్చు, యూ జస్ట్ సీ ఇట్, బట్ యూ కనెక్ట్ విత్ ద ఆ ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యే ఉంటాడు. ఇదంతా ఒక దృశ్యమాన జగత్తు లాగానే, ఆ బొమ్మలుగానే కనిపిస్తుంది. ఆ స్థితికి మనం వెళ్ళాలి. అది క్రమంగా రోజు సాధన చేసే వాళ్ళకి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. కానీ జస్ట్ హ్యావ్ పేషెన్స్, శ్రద్ధ సబూరి ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవటానికి మనకి ఇందాక చెప్పుకున్న ప్రణిపాతం సేవా కంటే కూడా ఇంకా సూక్ష్మమైనది, అంతరంగమైనది ఏవి ఉంది
అదేంటో చెప్తాను విను. ఇందాకేమో గురువు గారిని పట్టుకో, ఆయన్ని సేవించు, ప్రణిపాతేన ఆ పరిప్రశ్నేన అని చెప్పారు కదా. ఇంకా దానికంటే కూడా సూక్ష్మమైనది ఏంటి అంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అద్భుతమైన శ్లోకం ఇది. కూడా మనకు ఉండవలసిన క్వాలిటీస్ గురించి చెప్తున్నారు పరమాత్మ. శ్రద్ధ కలవాడు అంటే ఆ డీప్ డివోషన్తో, ఎంతో భక్తితో, విశ్వాసంతో చేసే సాధన. అటువంటి సాధన తత్పరుడు, ఆ సాధన మీద తనకి ఎంతో ఆసక్తి కలవాడు, నిష్ఠతో ప్రాక్టీస్ చేసేవాడు. సంయతేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించిన వాడు. ఈ మూడు ఎవరైతే ఉన్నాడో జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానం పొందిన వెంటనే గొప్ప శాంతిని అనుభూతి పొందుతున్నాడు. ఈ మూడు క్వాలిటీస్ మనలో డెఫినెట్ గా ఉండవలసినవి. ఇవి లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. శ్రద్ధ, మనకి చేసే ఆసక్తి ఉండాలి, అది నిష్ఠతో ప్రాక్టీస్ చేయాలనిపించాలి, అండ్ సంయతేంద్రియ, ఇంద్రియాలను జయించిన వాళ్ళం అవ్వాలి. ఈ త్రీ క్వాలిటీస్ విల్ అటైన్ అస్ విజ్డమ్. మన జ్ఞాన స్థితికి తీసుకెళ్లే గొప్ప క్వాలిటీస్ ఇవి. అలా కాకుండా సంశయం ఉండకూడదని ఇట్లా చెప్తున్నారు. ఏమని? అజ్ఞశ్చ అశ్రద్ధధానస్య సంశయాత్మ వినశ్యతి, నాయం లోకోస్తిన పరోన సుఖం సంశయాత్మనః. ఇక్కడ ఉండకూడని క్వాలిటీస్ ఏంటి అని చెప్తున్నారు. తెలివి లేనివాడు లేదా వివేకహీనుడు, శ్రద్ధ లేనివాడు, సందేహ స్వభావం కలవాడు, తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు. అందులోకి హీనుడు, అందరిలోకి ఈ మూడు క్వాలిటీస్ లో ఒక హీనుడు ఎవరు అంటే సంశయాత్ముడు. అతడికి ఈ లోకం లేదు, పరలోకం లేదు, అసలు ఎటువంటి సుఖం ఎక్కడున్నా లేదు అని చెప్తున్నారనమాట. ఏంటి ఆ త్రీ క్వాలిటీస్ మనలో ఉండకూడదు? శాస్త్ర జ్ఞానాలు, నాలెడ్జ్ అసలు లేనివాడు వివేకహీనుడు. ఎటువంటి మన వేదం కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్ కానీ, ఏ శాస్త్ర గ్రంథాలు, ఎటువంటి ఆత్మజ్ఞానము లేనివాడు. అట తెలుసుకుందామన్న శ్రద్ధ కూడా లేదు. ఏదన్నా జ్ఞానం పెడదాం, దాని మీద ఒక విశ్వాసము, ఫెయిత్, గురువు గారి దగ్గర ఏదైనా తీసుకున్నా సరే దాన్ని ఒక డివోషన్ తో ప్రాక్టీస్ చేద్దామని కానీ అట్లా శ్రద్ధ లేనివాడు. ఇంకా సందేహ స్వభావం కలవాడిని అన్నింటిలోకి ద వర్స్ట్ అని చెప్తున్నారనమాట ఇక్కడ. ఎందుకంటే ఒక గురువు మీద నమ్మకం లేదు, ఎన్ని సందేహాలు అనమాట. బాహ్య ప్రపంచంలో కూడా ఏం చేద్దామన్నా కూడా అనేక సందేహాలు. ఆ అభ్యాసం పట్ల దాన్ని విమర్శించటం, ఏదో ఒక దుర్భాషలాడటం, అట్లా తన సందేహాన్ని వ్యక్తపరచడం, ఇటువంటి వాడు అందరిలోకి హీనుడు అనమాట. ఈ వీళ్ళన్నా పర్లేదు, వీళ్ళు అట్లీస్ట్ ఈ ప్రపంచంలో అన్నా బాగానే బ్రతికేస్తాడు. వివేకహీనుడైనా, శాస్త్ర గ్రంథాల నాలెడ్జ్ లేకపోయినా ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని తన కుటుంబ పోషణ ఇవన్నీ బాగానే జరుపుకోగలడు. ఈ లోకంలో బాగానే ఉంటాడు, పరలోకం సంగతి తెలియదు. కానీ శ్రద్ధ లేని వాడు అంటే ఏదో ఒక ప్రాక్టీస్ చేస్తున్నాడు, అంత ఖచ్చితంగా చెయ్యకపోయినా, అంత డీప్ డివోషన్తో లేకపోయినా వాడిది ఒక దారి. ఈ సంశయాత్ముడు ఏది చేయలేడు అనమాట. వాడికి ఫిజికల్ లెవెల్లో కూడా ఏ పని చేద్దామన్నా ఎన్నో సందేహాలు. ఆధ్యాత్మికంగా చూసినా సరే ఆ గురువులు నిందించడం, ఇట్లాంటి పనులన్నీ చేసేవాడు ఎటువంటి సుఖము ఇక్కడ పొందడు, పరలోకంలో పొందడు, ఎక్కడా వాడికి సుఖం అనేది ఉండదు. నెక్స్ట్ 41వ శ్లోకంలో యోగ సంయస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం. ఈ సంశయాత్ముడు గురించి, ఓ ధనంజయ, నిష్కామ యోగం చేత కర్మ ఫలాలని వదిలిపెట్టి జ్ఞానంతో సంశయ నివృత్తుడైన ఆత్మవంతుని, అంటే ఆత్మ జ్ఞానం కలవాలని కర్మలు బంధించవు. నా కర్మాణి నిబధ్నంతి అంటే ఆ సంశయాన్ని నువ్వు వదిలిపెట్టేసే, నువ్వు సరిగ్గా సాధన చేయి. నిష్కామ కర్మ యోగం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, కర్తాభావన లేకుండా, ఫలాకాంక్ష లేకుండా, భగవదార్పణగా నువ్వు కర్మలు చేయి. ఆత్మస్థితిలో ఉండి నువ్వు కర్మలు చేయి, ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. నీలో ఎప్పుడైతే ఆ నిష్కామ కర్మ యోగం నిత్యం చేస్తావో, నీలో ఎప్పుడైతే ఆ జ్ఞానము అనే జ్యోతి వెలుగుతుందో, ఆ జ్యోతిలో నీ సంశయాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఇంకా డౌట్స్ ఏమి ఉండవు. అటువంటి ఆత్మజ్ఞానిని ఇంకా కర్మలు అనేవి బంధించవు. అయితే ఇక్కడే మనకి రాజయోగం ద్వారా బ్రహ్మాత్మిక స్థితిని పొందటం కానీ, ఆ సర్వాంతర్యామిని జ్ఞాన అవగాహన ద్వారా అనుభూతి చెందడం అనేది రెండు మార్గాలు మనకి సూచించారు.
శ్రీకృష్ణ పరమాత్మ. రాజయోగం అంటే మనం చేసే నిత్య ధ్యాన యోగాభ్యాసము, ఆ క్రమక్రమంగా దానితో బ్రహ్మాత్మైక్య స్థితిని పొందటము, తరువాత విచారణ మార్గం అనేది. ఈ రెండు కూడా మనం ఏక మార్గంగా చేసుకుని రెండు ప్రాక్టీస్ చేయగలిగితే, మార్నింగ్ ధ్యాన సాధన చేస్తున్నాము, లేచిన తర్వాత మనం జాగృత అవస్థలో డైలీ డ్యూటీస్ చేసేటప్పుడు విచారణ మార్గం, మన ఆలోచనలు గమనిస్తున్నాము, మన భావాలని భావోద్వేగాలని గమనించుకుంటున్నాము. అది మనల్ని ఫాస్ట్గా మన గమ్యానికి చేరుస్తుంది. అట్లాగే మనకి కర్మ బంధం నుండి కూడా విముక్తి చేస్తుంది అంటున్నారు. అయితే 42వ శ్లోకంలో తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః అంటే ఇక్కడ అంచేత ఓ భారత, లే, ఉత్తిష్ట, అజ్ఞానం చేత నీ హృదయంలో ఉన్న ఈ సంశయాన్ని నువ్విప్పుడు ఈ నిష్కామ కర్మ యోగం ద్వారా ఏదైతే జ్ఞాన ప్రాప్తి నీలో కలిగిందో, ఆ జ్ఞానము అనే ఖడ్గంతో, ఇక్కడ ఖడ్గం అంటున్నారు, ఇంతకు ముందు అగ్ని అన్నారు, ఆ జ్ఞానము అనే ఖడ్గంతో ఖండించి యోగాన్ని నువ్వు ఆచరించు. ఏం డౌట్స్ పెట్టుకోవద్దు నువ్వు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ యోగాన్ని నువ్వు ఆచరించు. ఇంకా ఈ డౌట్స్ ఏదన్నా ఉంటే, యా, నీకు ఎంతకు ముందు కూడా చెప్పారు, డౌట్స్ ఉన్నప్పుడు వినమ్రతతో గురువు గారు, నీకు ఫిజికల్ లెవెల్లో నీకు ఒక గురువు ఉంటే ఆయన్ని వెళ్ళి నువ్వు పరిప్రశ్న ద్వారా దానిని ఆ, నివృత్తి చేసుకో. లేదా నువ్వే ధ్యాన స్థితిలో ఉండి నీలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఆ జ్ఞానం అనే ఖడ్గంతో నువ్వు ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఖండించు, యోగాన్ని ఆచరించు. ఇంకా గురువు పట్ల, ఆయన బోధించిన దాని పట్ల, నీ యోగ మార్గం పట్ల ఎటువంటి డౌట్స్ వద్దు. లే, లేచి నువ్వు ముందు యోగాన్ని ఆచరించు. చతికిలబడింది చాలు. గెటప్ నౌ. ఇక యుద్ధం చేసే సమయం ఆసన్నమవుతోంది మనకి కూడా. ఆల్రెడీ ఆసన్నం అయింది. మనం అందరం యోగ సాధకులము. మనం అందరం ఆ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మనం నిత్యం ఆచరిస్తున్నాము. ఆ జ్ఞాన పదంలో ముందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాము. కాబట్టి మనందరం కూడా శ్రీకృష్ణ పరమాత్మకి ది ఫేవరెట్ స్టూడెంట్స్, భక్తులము, సఖులము. కాబట్టి మనకి డెఫినెట్ గా మనం లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చాలా ఫాస్ట్ గా మనం రీచ్ అవుతాం. ఎన్ని మనము లైఫ్ లో ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, మనం అదే ప్రయారిటీగా చేసుకుని ముందుకు వెళ్తున్నాము అని నాకు తెలుసు. సో అందరి వైపు నుండి నా సంకల్పం, నేనే చెప్పేది ఏంటి అంటే, మనం మన గమ్యాన్ని తొందరగా రీచ్ అవుతాము. మనం కూడా బ్రహ్మాత్మైక్య స్థితిని రీచ్ అయ్యి నిత్యం ఆ శాంతిని అనుభవిస్తాము. ఏ పరిస్థితి వచ్చినా సరే సమదృష్టితో, సమభావనతో డీల్ చేయగలుగుతాము. మనకి లాభాల్లో లాభము, నష్టము, సిద్ధులు, అసిద్ధులు ఇవేమీ మనకు పట్టించవు. ప్రతి కర్మ కూడా మనకు ఒక్కటే. సమభావముతో, సమదృష్టితో, సమశ్రద్ధతో ఉంటాము. సందేహాలు లేవు. యోగ సాధన కొనసాగిస్తూ మనకి కూడా త్వరలో జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. దీంతో మనం చక్కగా జ్ఞానయోగం పూర్తి చేసుకున్నాం. దీంతో జ్ఞానయోగం సంపూర్ణం. మరి మనం నెక్స్ట్ వీక్ నుండి కర్మ సన్యాస యోగం తెలుసుకుందాము. మళ్ళీ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.